ప్రైజ్ ది లార్డ్. నాకు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు, దైవజనులు, గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ రమేష్ గారికి ప్రత్యేకంగా ఆల్మైటీ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు దైవజనులకు 44 సంవత్సరాలు ఆయన కృపాసాక్షాన్ని భద్రపరిచి 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన శుభ సందర్భంగా మరి దేవుడు దైవజనులను మునుపటి కంటే బలమైన పరిచర్యలో వాడుకోవాలని మరి దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చెప్పబడినట్లుగా ఎవరైతే వారి తరములో దేవునికి భయపడతారో వారి మీద దేవుని కనికరం ఉంటుందని ప్రభు లేఖనం చెప్తుంది. దైవజనులు వారి తరములో మరి దేవునికి భయపడి ఆయన పరిచర్య జరిగిస్తూ ఆయన కృపలో దీవించబడుతున్న విధానం దేవుని వాక్యం నెరవేర్పును తెలియజేస్తుంది. మరి అదే రీతిగా రానున్న దినాల్లో కూడా మరి దేవుని సేవా పరిచర్యలో మరి ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను దేవుడు బలపరిచి అభిషేకించి మరి దైవజనుని తన కుటుంబాన్ని, పరిచర్యను, సంఘాలను అత్యధికంగా దీవించునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై సన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకమైనవి మీ జీవితంలో జరుపుకోవాలని, ఇంకా రాబోతున్న సంవత్సరాల్లో మీ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ పుట్టినరోజు సందర్భంగా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబాలలో ప్రధానమైనటువంటి స్థానం, మొదటి స్థానం మీ కుటుంబానికే చెందుతుందని అయితే నేను చెప్పగలను. ఎందుకనంటే నాన్నగారిని మీరు అంతగా ప్రేమించారు, తర్వాత నన్ను మీరు అంతగా ప్రేమించారు. నేను పరిచర్యలో వాక్యం చెప్పడం ఎక్కువగా నేర్చుకున్నది మీ దగ్గరే. సో మొదటి అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను చిన్నతనం నుంచి నన్ను బలపరిచినటువంటి కుటుంబంగా, సేవలో నాన్నగారు నాకు అప్పగించిన తర్వాత మొదటిగా నా దగ్గరికి వచ్చి నన్ను బలపరిచిన వ్యక్తిగా ఆ దినాలు నేను ఎప్పుడు మర్చిపోలేను. సో మీ ద్వారా నేను ఒక్కడనే కాదు, నాలాంటి అనేక మంది బలపడ్డారు, మంచిగా పరిచర్య చేస్తున్నారు. సో ఎక్కువ సంవత్సరాలు మీరు ఇలాగే ముందుకు కొనసాగుతూ దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతూ అటు కుటుంబ పరంగా, ఆత్మీయంగా, సంఘపరంగా మీరు ఇంకా దీవించబడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఇయర్ అన్నయ్య. ఈరోజు నాకు అత్యంత ప్రియులు, గౌరవనీయులు, గనాలి మండల పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీ డి రమేష్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, పరిచర్యను ఘనంగా వాడుకొనును గాక. వారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది: ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఈ వాగ్దాన ప్రకారము దేవుడు తన బలమైన హస్తాల్లో ఘనమైన సాధనంగా దైవజనుడు రమేష్ బాబు గారు వాడబడును గాక. కృపా సన్నిధి, సమృద్ధి, మరిన్ని సంవత్సరాలు దయా కిరీటం దేవుడు ఈ దైవజనుడికి ధరింపజేయును గాక. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్. స్నేహితుడా రమేష్ పాస్టర్ గారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు శుభములు. మరి ముఖ్యంగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. 44వ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పటి వరకు నీ పరిచర్యలో ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు ఓర్చుకుని ఇంతగా ఎదిగి గొప్పవాడుగా గొప్ప మందిరాన్ని నిర్మించి నందివెలుగులో అతి అద్భుతమైన పరిచర్య చేస్తున్నావు. దేవునికి సహకారంతో ఇంకా ముందున్న దినాలలో ఇంకా గొప్ప పరిచర్య నువ్వు చేస్తూ వర్తిల్లాలని, నశించిపోతున్న అనేక ఆత్మల్ని దేవుడి వైపు తిప్పాలని నేను నిన్ను కోరుకుంటూ బ్లెస్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్యామిలీకి కూడా, అనగా అమ్మగారు వెస్లీ, మీ కుమార్తెను దేవుడు దీవించి ఆయన దగ్గరకు వర్తలు చేయాలని కోరుతున్నాను. మన స్వల్పకాల పరిచర్య అనగా 18 సంవత్సరాల పరిచర్యంలో దేవుడు నన్ను మన స్నేహితుడిగా ఏర్పాటు చేసుకుని ఎంతగానో దేవుడు మనల్ని దీవించారు. అరమరికి లేని మన ఈ స్నేహం రానున్న దినాల్లో కూడా ఇంకా గొప్పగా మన స్నేహబంధం అభివృద్ధి చెంది
పరిచయాలుగా మీరు తోడుగా ఉండాలని, నీకు పరిచర్యలు నేను కూడా తోడుగా ఉంటూ మన ఇరువురు కూడా ఇలాగిన దేవుని పరిచర్యలో కలిసి వెళదాం. లోక శుభవార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషింతురు అని ఉన్న వాక్యము అది నీకు అక్షరాల ఆపాదించబడుతుంది. ఎందుకంటే నీవు నది వెలుగులో అన్య జనాంగం మధ్య పుట్టడం వల్ల అనేక అన్య ప్రజలకు వెలుగుగా ఒక దీపంగా ఉండి వారికి రక్షణ మార్గాన్ని అందించావు. నీ సేవలు ఇంకా గొప్పవిగా ఉండాలని, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలను పొడిగించి ఆయన పరిచర్యలో ఇంకా ఘనమైన పాత్రగా వాడుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. స్థాపకుడు డి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా దేవుని చేతిలో బహుబలముగా వాడబడాలని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా మీ హృదయ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచాలని కోరుకుంటూ మా కుటుంబం తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ అనిల్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయినటువంటి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వారు దేవుని సేవలో దీర్ఘాయువుతో సుఖజీవనంతో బ్రతికి ఇంకా అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు అతను ఏర్పాటు చేయబడిన దైవదాసుడు కనుక అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, దేవుడు నేను మంచి పరిచయలు వాడుకుంటున్నాడు. విశేషించిన కాలము దేవుడు బహుగా వాడుకున్నాడు. హ్యాపీ బర్త్డే. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైన రమేష్ పాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రమేష్ పాస్టర్ గారికి ప్రభువు దీర్ఘాయువుని సుఖజీవిత బ్రతుకు సంవత్సరాలని అనుగ్రహించి దేవుని పనిలో స్వదేశంలోనూ విదేశాల్లోనూ బహుబలమైన పాత్రగా వాడుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే మావయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ నాయకులైన గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైన రమేష్ పాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా బావగారు అయిన పాస్టర్ డి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయ్యారు మీకు వందనాలు. మా కుటుంబం తరపు నుండి జన్మదిన వేడుకలను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్లాడండి. ఈరోజు మా ప్రియులు గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆత్మీయులు రమేష్ గారు జన్మదిన రోజున వారికి కరుణామయ ప్రార్థనా మందిరం వారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలని నేను మనసుతో కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక ప్రవక్తను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియాను దేవుడు ఏ విధంగా ఏర్పరచుకుని ఉన్నారు, దేవుడు ఏ విధంగా తనతో మాట్లాడి ఉన్నారు. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిర్మించితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుకుని. ఈ వర్సెస్ మీకు మీ జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చబడింది దాకా. వందనాలయ్యా రమేష్ గారు. జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారు వందనాలు. మా కుటుంబం తరఫున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యగారు వందనాలు. మా కుటుంబం తరఫు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యా పాస్టర్ గారు మీకు నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. పాస్టర్ గారికి వందనాలు. మా కుటుంబం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. జన్మదిన శుభాకాంక్షలు. Praise Lord Maria. Wish you many more happy returns of the day.
గౌరవనీయులైన దైవజనుడి రమేష్ గారికి 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.